మంచి ఆహారం, గాలి, నీరు ఉంటేనే ప్రతి జీవి ఆరోగ్యంగా జీవించగలుగుతుందని పంచాయతీరాజ్ అండ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ప్రతి ఒక్కరూ బలవర్ధకమైన ఆహారం తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. మానవుడు శ్రమించేది మంచి ఆహారం, మంచి ఆరోగ్యం కోసమేనని అన్నారు. ఇదొక ఉద్యమం, ఇదొక పోరాటం, ఇదొక రేపటి భవిష్యత్ కోసం బలమైనటువంటి బాలల వ్యవస్థను తయారు చేసి ఈ దేశ రూపురేఖలను మార్చాలంటే ఈనాటి బాలలే రేపటి పౌరులు. మరి ఈనాటి బాలలు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటేనే వాళ్ళు ఈ దేశానికి కావలసినటువంటి గొప్ప మానవ వనరులుగా తయారు కాగలుగుతారు. మనం ఎప్పుడు జ్వరాలతోటి చీదుతూ ఈ హెల్త్ బాగాలేకుండా మరి అస్తమా లాంటివి కూడా పాపం అది తర్వాత ఈ మధ్యకాలంలో ఇంకొక జబ్బు వస్తుంది, సికల్ సెలేమియా. అది ఎక్కువ ట్రైబల్ ఏరియాలో ఉంది. ఎందుకు వస్తుంది అంటే ఇట్లాంటి బలమైన ఆహారానికి చాలా దూరంగా ఉన్నారు. కాబట్టి కనీసం ప్రభుత్వం ఇలాంటి కొత్త కొత్త స్కీమ్స్ ద్వారా వాళ్ళకు బలమైన ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అంతకుముందు కరీంనగర్ జిల్లా మానకొండూరులోని అంగన్వాడీ కేంద్ర నిర్వాహకులతో సమావేశం జరిగింది. దీనికి మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. బిడ్డల సంరక్షణ గురించి కూడా చెప్పాల్సి వస్తుంది. అలా గర్భం ఉన్నప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే తల్లి బిడ్డకు, పుట్టిన తర్వాత బిడ్డ ఏ విధంగా ఆరోగ్యంగా ఉంటాడు అనేటువంటి అనేకంగా వారసత్వ రీత్యా తెలిసినప్పటికీ కూడా వాటిని సరి అయిన విధంగా పాటించకపోవడం వల్ల రక్త బలహీనతతోటి ఆరోగ్యం సరిగా లేక ఆ డబ్బులన్నీ ఆసుపత్రుల్లో పెట్టి పిల్లల్ని రక్షించుకోవడానికి కూడా వేల లక్షల రూపాయలు ఖర్చు చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సీతక్క గారు మంత్రి అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్లో అనేక సందర్భాల్లో చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రక్త బలహీనత కలిగినటువంటి పిల్లలు ఉండడానికి అవకాశం లేదు, అందరికీ ఆరోగ్య